హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన StarTechInTelugu ఛానల్. మీ దగ్గర ఒక 30,000 రూపీస్ ఉండి Realme GT60 తీసుకోవాలా లేకపోతే Poco F6 తీసుకోవాలని కన్ఫ్యూజన్ టెన్షన్ లో ఉన్నారా? టెన్షన్ వద్దు మావా. మీ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి నేను ఈ రెండు మొబైల్స్ మీద ఒక కంపారిజన్ వీడియోని అయితే తీసుకొచ్చా. సో ఏ డిపార్ట్మెంట్ లో ఏ మొబైల్ బాగుంది అని ప్రతి ఒక్క ఫీచర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. లైక్ కెమెరా ఏ మొబైల్లో బాగుంది, పర్ఫార్మెన్స్ దేనిలో బాగుంది, బ్యాటరీ, డిస్ప్లే, ఇలా ప్రతి దాని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్తాను. మరి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా పాలికార్బోనేట్ బాడీతోనే చేశారు. టోటల్ 2 కలర్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. Realme GT60 లో ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 191 గ్రామ్స్ వెయిట్ అండ్ 8.65 mm థిక్నెస్ తో వస్తుంది. IP65 రేటింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి Poco F6 లో కూడా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే విక్టస్ 1 ప్రొటెక్షన్, అదే Realme GT60 లో విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. Poco F6 వెయిట్ వచ్చేసి 178 గ్రామ్స్ ఉంటుంది అండ్ 7.8 mm థిక్నెస్ తో వస్తుంది. IP64 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో Realme GT60 విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విక్టస్ 2 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు, IP65 రేటింగ్ కూడా ఉంది. మరి డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే Realme GT60 లో 6.78 ఇంచ్ 1.5K LTPO కర్వ్డ్ డిస్ప్లే, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 80 LTPO డిస్ప్లే కాబట్టి 0.5 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్. 10 బిట్ రేట్ ప్యానల్, ఇది HDR10+ సపోర్ట్ ఉంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2500 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా వైడ్ వన్ ఎలోన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ అయితే HDR లో చూడొచ్చు. అదే Poco F6 లో 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు, బట్ 12 బిట్ రేట్ ప్యానల్, ఇది HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. AI సూపర్ రెజల్యూషన్ ఫీచర్ ఉంది, అంటే HDR కంటెంట్ ని HDR లోకి కన్వర్ట్ చేసి మంచి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ ఈ డిస్ప్లే లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ వైడ్ వన్ ఎలాన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ ని HDR లోనే కాదు డాల్బీ విజన్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో డాల్బీ విజన్ కాదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే Poco F6 లో బాగుంటుంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో Poco F6 విన్నర్ అని చెప్పొచ్చు. బట్ మీరు కనుక కర్వ్డ్ డిస్ప్లే కి ఫ్యాన్ అయితే గో ఫర్ Realme GT60. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Realme GT60 లో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే Poco F6 లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెండు ప్రొసెసర్స్ కూడా 4 నానో టెక్నాలజీ మీద బిల్ట్ అయిన ప్రొసెసర్స్. బట్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 7+ Gen 3 కన్నా 10 to 20% ఫాస్టర్ ఉంటుంది. రెండు మొబైల్స్ లో కూడా LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెండు కూడా లేటెస్ట్ RAM అండ్ స్టోరేజ్ వర్షన్స్. Realme GT60 Android 14 విత్ Realme UI 5.0 మీద రన్ అయితే Poco F6 Android 14 విత్ HyperOS మీద రన్ అవుతుంది. రెండిట్లో కూడా 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండిట్లో సపరేట్ గా గేమింగ్ మోడ్ ఉంది, సపరేట్ గా కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. బట్ Poco F6 లో సపరేట్ గా MI AI ఇంజిన్ ఉంటుంది అండ్ వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ 3.0 ఫీచర్స్ ఉన్నాయి. సో Poco F6 లో సపరేట్ గా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రెండు మొబైల్స్ లో కూడా డే టు డే వర్క్స్ లో ఏ డిఫరెన్స్ ఉండదు. బట్ గేమింగ్ ఆడేటప్పుడు అండ్ వీడియో ఎడిటింగ్ కి అలా యూస్ చేసినప్పుడు Poco F6 అనేది Realme GT ని ఓవర్కమ్ చేస్తుంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయంలో Poco F6 విన్నర్. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా బ్యాక్ సేమ్ సెటప్ తో వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ OIS సపోర్ట్ అండ్ 8 మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఫ్రంట్ కెమెరాస్ చేంజ్ అవుతాయి. Realme GT60 లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ Sony IMX615 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. నైట్ మోడ్ ఉంది, AI క్యామ్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి రేర్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అదే Poco F6 లో
ఫ్రంట్ వచ్చేసి 20 మెగా పిక్సెల్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా నైట్ మోడ్ ఉంది, ఏ క్యామ్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి వీడియో రికార్డింగ్ అప్ టు 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు, అది కూడా HDR లో. అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి ఓన్లీ 1080p 60 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. Realme GT60 లో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K లో రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ లో Realme GT60 విన్నర్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే Realme GT60 లో 5500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది అండ్ ఈ చార్జర్ యూస్ చేసి మొబైల్ అయితే 27 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అదే Poco F6 లో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బట్ బాక్స్ లో 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ చార్జర్ యూస్ చేసి Poco F6 అయితే 35 minutes లో ఛార్జ్ చేయొచ్చు. ఈ రెండు మొబైల్స్ కూడా వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో అయితే Realme GT60 విన్నర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బిగ్గర్ బ్యాటరీ విత్ హయ్యర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా రెండు మొబైల్స్ లో అన్ని సెన్సర్స్ ఉన్నాయి, Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది, NFC ఉంది, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా కరెక్ట్ ప్రైసింగ్ లేకపోతే అది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవ్వదు. సో Realme GT60 బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 30,999 రూపాయలకి లాంచ్ అయింది. అదే Poco F6 బేస్ వేరియంట్ 8GB 256GB వేరియంట్ 29,999 రూపాయలకే లాంచ్ అయ్యింది. ఇంకా దీనిలో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. సో ప్రైసింగ్ విషయంలో అయితే Poco F6 విన్నర్ అని చెప్తాను, ఎందుకంటే బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 29,999 రూపాయలకి వస్తుంది. సో ఓవరాల్ గా 30,000 రూపీస్ కి ఈ రెండు మొబైల్స్ లో వాల్యూ ఫర్ మనీ మొబైల్ వచ్చేసి Poco F6 అని చెప్తాను, ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ లో కూడా ఫీచర్స్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ ప్రైసింగ్ విషయంలో Poco F6 అయితే అగ్రెసివ్ ప్రైసింగ్ లో లాంచ్ చేసింది, అందుకని ఈ కంపారిజన్ లో Poco F6 విన్నర్ అని చెప్తాను. బట్ మీరు కనుక రియల్మీ బ్రాండ్ కి పెద్ద ఫ్యాన్ అయితే Realme GT60 అయితే తీసుకోవచ్చు. మరి మీరు ఏ మొబైల్ కన్సిడర్ చేశారని కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.